టాపిక్ సమ్యక్ న్యాసం. అసలు ఈ సమ్యక్ న్యాసం అంటే ఏమిటి? ఈ యొక్క సబ్జెక్ట్లో ఉన్న సారాంశం ఏంటో మనం తెలుసుకుందామండి ఈరోజు. సుజాత మేడం, ప్రణామాలు. మ్యూట్లో ఉన్నారు మీరు. అయితే సమ్యక్ న్యాసం అంటే ఏంటో చూద్దామండి ఈరోజు. అసలు సమ్యక్ అంటే ఏమిటి, న్యాసం అంటే ఏమిటో చూద్దాం. సమ్యక్ అంటే సరికానిది, న్యాసం అంటే వదిలివేయడం. సరికానివి వదిలివేయడం అని 10 సార్లు మనకు చెప్పారనమాట. అయితే ఎప్పుడు కళ్ళు తెరిచి ఉండడం కూడా మనం వదిలిపెట్టేయాలి. అంటే ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని 10 సార్లు చెప్తూ ఉంటారు కదా! అందరికీ మనకు తెలిసిందే. కానీ తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవటం వల్ల మనకేంటంటే అది ఫౌండేషన్ ఏర్పడుతుంది కాబట్టి మన సజ్జన సాంగత్యం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. సో, దట్స్ వై ఈ యొక్క కాన్సెప్ట్‌ని ఈ రోజున నేను మరలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మాస్టర్స్. అయితే ఏది వదిలిపెట్టాలో దాన్ని మనం వదిలిపెట్టాలి. ఎలా వదిలిపెట్టాలో చూద్దాం. అయితే ఎప్పుడూ కళ్ళు తెరవకుండా కళ్ళు మూస్తూ ఉండాలి. అది ఎలా మూద్దామో చూద్దాం. ఏనా మాస్టర్స్? అయితే మనం అందరం కూడా ముందు దివ్యాత్మ స్వరూపులం. దివ్యాత్మ స్వరూపులమైనప్పుడు మనందరం మన యొక్క బాధ్యత ఏంటంటే నిరంతరం మనలోని అజ్ఞానాన్ని వదిలిపెట్టేసి, మనలోని సరికాని ఆలోచనలు కానీ, సరికాని మానసిక దౌర్బల్యాలు గానీ, ఇవన్నిటిని వదిలివేయడం ద్వారా మనం శారీరకంగా కూడా, మానసికంగా కూడా రుగ్మతలన్నీ పోగొట్టుకున్న తర్వాత, మనం ఎంతో జ్ఞానవంతులమయ్యి, మన ఆత్మస్వరూపులం ఆత్మస్వరూపులుగా ఎలా మారామో మనకొక వివరణ అనేది మనకు జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఈ వివరణ ఈ యొక్క మనందరం ఆత్మ శరీరధారులము, శరీరధారులం కాదు అని తెలుసుకోవాలి అంటే, మనం మనలో ఉన్న దుర్గుణాలను వదిలిపెట్టేయాలి. మనలో ఉన్న రాక్షస గుణాలను వదిలిపెట్టేయాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టేయాలి. అజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరమే, నేను శరీరమే అనుకోవడమే అజ్ఞానం. మరి ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపురాలిని అని చెప్పి తెలుసుకోవాలి అంటేనే అదే జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానం ఏంటంటే ఆనాపానసతి ధ్యానం ద్వారా మనకి ఈ యొక్క శరీరం మనం నిరంతరం శరీరమే కాదు ఆత్మస్వరూపులం అని తెలుసుకునే జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటామనమాట. అయితే ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకుంటూ, ఈ జన్మ పరంపర ద్వారా వివిధ శరీరాలలో, వివిధ ప్రదేశాలలో, వివిధ అనుభవాల కోసం మళ్ళీ మళ్ళీ మనం జన్మలు తీసుకుంటూనే ఉంటామనమాట. మరి మనం భూమి మీదకి వస్తూ ఉంటాం. మరి ఆత్మలోకాల నుంచి మనం ఎన్నో విషయాల్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటూ, మరి భూమి మీద జన్మ తీసుకుంటూనే ఉంటాము. కానీ మరలా మనం భూమి మీదకొచ్చిన తర్వాత, మనం వచ్చిన యొక్క కర్తవ్యం ఏంటి? మన యొక్క తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? అనే విషయాల్ని ప్రాపంచికత్వంలో పడిపోయి, మనం అజ్ఞానంగా తయారైపోయి, మనం అసలు ఆత్మస్వరూపులము అనే విషయం తెలుసుకోవడానికొచ్చామనే జ్ఞానం కూడా లేకుండా మనం అందరం మారిపోతూ ఉంటాం మాస్టర్స్. అందువల్ల మనం ఈ నిరంతరం మళ్ళీ పునరపి మరణం, పునరపి జననంలాగా మనం పుడుతూనే ఉంటాము. చస్తూనే ఉంటాము. కానీ నిరంతరం ఇలాగే ఉందామా? నిరంతరం ఇలా ఉండకూడదు గదా! నిరంతరం ఇలా ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే ఆనాపానసతి ధ్యానం కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాలి మాస్టర్స్. ఎందువల్లంటే ఆనాపానసతి ధ్యానం మాత్రమే ఎందుకు చెప్తున్నామంటే, ఆనాపానసతిలో మాత్రమే ఎన్నో అనుభవాల ద్వారా కావచ్చు, ఎంతో జ్ఞానం ద్వారా కావచ్చు, ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలో ఎంతో ఆత్మజ్ఞానాన్ని గాని, బ్రహ్మజ్ఞానాన్ని గాని తెలుసుకునే అవకాశం చాలా ఉందని నేను ఎంతో గమనించాను మాస్టర్స్. ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మనం ఆత్మలోగా శరీరం కాదు ఆత్మలము అని ఎలా ఈ యొక్క విషయాలొచ్చినాయని తెలుసుకోవడం ద్వారా నేను చాలా ఇంట్రెస్ట్‌గా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్స్. అందువల్ల ముందల అసలు ఈ ఆత్మజ్ఞానం ఏంటని తెలుసుకోవడం అనేది ఎక్కడా లేదు. ఇంత వివరాలు చెప్పే మాస్టర్స్ కూడా ఎక్కడా లేరండి. ఎందుకంటే పిరమిడ్ ధ్యానంలో ఉన్నది మాస్టర్స్ అందరూ కూడా ఆత్మజ్ఞానంతో వ్యవహరిస్తూ, వారి యొక్క కర్మలను ఎలా దూరం చేసుకోవాలని నిరంతరం మనం తెలుసుకునే విషయాల్ని ఆచరించుకుంటూ, తెలుసుకుంటూ ఉంటే ప్రయత్నం అనేది కేవలం ఇక్కడ మాత్రమే ఈ ధ్యానంలో మాత్రమే మనకు జరుగుతూ ఉంటుందనమాట. అది ఈ యొక్క క్లారిటీ. అయితే ఈ క్రమంలో మన ఆత్మ తనను తాను మర్చిపోయి, తాను నివసిస్తున్న శరీరంతోనే తాదాత్మ్యత చెంది, అదే ప్రాపంచికతగా మారిపోయి, తనను తాను మర్చిపోకుండా శరీరం నేనే అన్న ఎరుకతో జీవిస్తే తప్ప అది ఆధ్యాత్మికత అవ్వదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అదే గదా మనం చెప్పుకున్నాం. మరి మనల్ని మనం మర్చిపోకుండా మనం ఎందుకు వచ్చాం? ఎందుకు జన్మ తీసుకున్నాము? దాని యొక్క పర్పస్ ఏంటి? మనం భూమి మీద ఏం నేర్చుకోవడం కోసం వచ్చాము?
అంటారు కదా! ప్రతిసారి "నీకు సహనం లేదా? అయితే భూమండలంలో జన్మ తీసుకో. అయితే నీకు ఆత్మజ్ఞానం లేదా? అయితే నువ్వు భూమండలంలో జన్మ తీసుకో. అయితే నీకేదైతే లేదో, నీకేదైతే కావాలో అవి పొందాలి అంటే ఖచ్చితంగా ఆత్మలోకాల కంటే కూడా భూమండలంలో మాత్రమే వస్తేనే మాత్రమే అది తెలుసుకోగలరని" ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. ఎందుకు భూమండలంలోకి ఎందుకు రావాలి? ఆత్మలోకాల్లోకి ఎందుకు వాళ్ళకి రాదు అంటే, ఆత్మలోకాల్లో వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా ఉంటారంట. ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఆ పైలోకాల్లో ఉన్నా కూడా వాళ్ళ నిజమైన ఆనందం అంటే ఏంటో తెలియాలి అంటే, ఒక కష్టం మనం ఎదుర్కొన్న తర్వాతనే ఆ సుఖం యొక్క ఆనందం యొక్క విలువ తెలుస్తదనమాట మనకి. ఈ ఆనందం యొక్క విలువ తెలుసుకోవాలి అంటే, మనం భూమండలంలోనే కంపల్సరీ జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నెన్నో మనోభావాలు, ఎన్నెన్నో మన బంధువులు, బాంధవ్యాలు, మన మన పిల్లలు, మన భర్త, భార్య వీళ్ళందరి బంధాల నుంచి మనం ఎన్నెన్నో విషయాల నుంచి మనం సఫర్ అవుతూ ఉంటాము. ఎన్నెన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము. సఫర్ ద్వారా బాధపడడం ద్వారా మనం ఎంతో వైరాగ్య భావాలు మనకు కలుగుతూ ఉంటాయి. మనకు వైరాగ్య భావాలు కలగకపోతే మనం ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నమే మనం చెయ్యం. ధ్యానం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నమే మనం చెయ్యం. అందువల్ల ఈ ధ్యానం ద్వారా వచ్చే ఒక పరిణతి వల్లనే మాత్రమే మనం ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూపులం అని తెలుసుకునే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అందువల్లనే మనకి భూమండలంలోనే కంపల్సరీ జన్మ తీసుకున్నాకే ఈ యొక్క ప్రాపంచికతలో నుంచి ఎలా మనం ఆధ్యాత్మికలోకి రావాలి అంటే మనం ఎన్నెన్నో మనలోని మానసిక రుగ్మతలు మనం వదిలిపెట్టుకోవాలి. ఏది వదిలిపెట్టుకోవాలో ఏది వదిలిపెట్టాలి మనం? మనకి మనలో ఉన్న అజ్ఞానం వదిలిపెట్టాలి. ఏది పొందాలి మనం? మన ఆత్మస్వరూపంలో అన్న విషయాన్ని మనం ఎరుకలోకి తీసుకొని, ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అయితే ఎల్లప్పుడూ కళ్ళు తెరిచి కాకుండా కళ్ళు మూసుకొనే ఉండాలి అంటారు. మరి ఎల్లప్పుడూ కళ్ళు మూసుకునే ఉంటే మనకు సాధ్యమేనా మాస్టర్స్? కాదు కదా! అందుకే ఏమన్నారంటే పగలంతా కూడా వ్యావహారికంలో ఉండాలి. లేదంటే రాత్రంతా కూడా ధ్యానంలో ఉండాలి అని చెప్పారు. అయితే పగలంతా వ్యవహారికలో ఉన్నప్పటికీ ఏమాత్రం మనకి మన వ్యవహారికంలో మన పని అయిపోయింది అంటే, ఆ క్షణమే నువ్వు మరలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో. సమయాన్ని వృధా చేయరాదు. అనవసరమైన మాటలు మాట్లాడడం ద్వారా, అనవసరమైన చర్చలు చేయటం ద్వారా, వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? వీళ్ళ విషయాల్లో ఏం జరుగుతుంది? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా, మరలా కొత్త కర్మల్ని ఏర్పరచుకోకుండా, మనల్ని కర్మలు యాడ్ కాకుండా చేసుకోవడం కోసమే మనం కళ్ళు మూసుకోవాలి అని చెప్పి అన్నారనమాట. కళ్ళు మూసుకోవడం వెనకాల ఇంత చర్చ ఉంది. మరి ఈ కళ్ళు మూసుకోవడం వల్ల మనకు ప్రయోజనమే కదా మాస్టర్స్! ప్రయోజనమే ఉంది. ఎలాంటి ప్రయోజనం ఉంది? మనం ఈ కళ్ళతో చూడడం ద్వారా మన మనసు అదుపులో ఉంటుంది. కళ్ళతో చూసినంత వల్ల ఆ విషయం మనం ఎంతవరకు తీసుకోవాలో మనలోకి అంతవరకు మనం తీసుకోగలుగుతూ ఉంటాము. మరి చూసిన కళ్ళు తెరిసి చూస్తూ ఉంటే చూసిన ప్రతిదీ మనకు కావాలి. ఇది లేదే నాకు, అది లేదే, ఇది కావాలే అని ప్రతిదాన్ని చూస్తూ ఉంటే మనకది కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. మన మనసు పరిపరి విధాలా చంచలమైంది కాబట్టి, అది పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి, అందువల్లే కళ్ళు తెరిచి ఉండరాదు. కళ్ళు మూసుకొని ఉండడం అనేది చెప్పడం అనేది దాని అర్థం అదే అన్నమాట. అయితే నిరంతరం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండటం వల్ల మనకి విచక్షణ జ్ఞానం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. అప్పుడు కళ్ళు తెరుచుకొని ఉన్నా కూడా మన వ్యవహారికంలో కళ్ళు తెరిచి ఉన్నా కూడా, తెరిచి రకరకాల వస్తువులు కావచ్చు, రకరకాల పదార్థాలు కావచ్చు, ఎన్నో రకాలైన మరి ప్రాపంచిక విషయాల్ని కావచ్చు, మనం కళ్ళు తెరుచుకొని కూడా మనం వాటికి ఎటువంటి మనసు చలించకుండా మనం ఉండగలగాలి అంటే, ధ్యానమే మనకు శరణ్యం మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం లేని వాళ్ళకి 99 పాయింట్ ఈ యొక్క మనసుని కంట్రోల్ పెట్టుకోవడం అయితేనేమి, ఒక విషయాన్ని చూస్తూ కూడా ఓకే. ఆహ్, ఎవరికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. నీ దగ్గర పర్స్‌లో ఇంత డబ్బుంది గదా! అని జెప్పి వేలం వెరిగా అట్లా ఉండకుండా ఒక కంట్రోల్‌గా మైండ్ సెట్‌ని మనం మార్చుకుంటూ ఉండాలి. అనే విషయం ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి మాత్రం అంత కంట్రోలింగ్ ఉండదు మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనందరం గూడా ఒక టైంలో ప్రాపంచికంలో ఉన్నవాళ్ళమే కాబట్టి ఆ ఎమోషన్స్ అందరికి తెలిసిన విషయాలే. కానీ మనందరం ధ్యానంలోకి రావడం వల్ల ఏది అవసరం ఎంతవరకు ఉంది? ఏ విషయాన్ని ఎంతవరకు మనం ఆలోచించాలి? ఏ మన కన్ను ఏ విషయం మీదకి పోవాలి? ఏ విషయం మీదకి పోకూడదు? అనే జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండటం జరుగుతూ ఉంటుందనమాట. అందువల్ల మరి ఇలా ఆత్మ తనను తాను మర్చిపోకుండా ఎరుకతో జీవించాలంటే అప్పుడప్పుడు మరి ప్రపంచానికి కొంచెం దూరంగానే ఉండండి అంటున్నారు. మరి ప్రపంచానికి దూరంగా ఉండకపోతే మనం ఆత్మస్వరూపులను తెలుసుకోవాలంటే సమయం కుదురుతుందా మాస్టర్స్ మనకి? కుదరదు కదా! సో, అందువల్ల మనకి మనం ఎప్పుడైనా ఒక షాపింగ్‌కి వెళ్ళాలంటే మనం ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకుంటాం? ముందే వర్క్స్ అన్నీ పూర్తి చేసుకుంటాము.
ఎక్కడెక్కడ పనులన్నీ చేసుకొని దానికి మనం ఏం కొనుక్కుందాం ఆ మనీ ఏర్పాటు చేసుకొని, ఇంత ప్రిపరేషన్‌గా ఒక టైంలో వెళ్ళాలి, ఒక టైంలో రావాలి అని ఇంత ప్రిపేర్ చేసుకొని ఒక విషయాని కోసం అంత ప్లాన్డ్‌గా వెళ్తాం. మరి ఆ విషయానికి అంత ప్లాన్డ్‌గా వెళ్తే మనం ధ్యానం చేసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, మరి సజ్జన సాంగత్యం చేసుకొని దాని ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనం నిలుపుకోవాలి అంటే, మరి ప్రపంచానికి మనం దూరంగా అప్పుడప్పుడు ఉంటూ ఉండాలి కదా మాస్టర్స్. ఎందుకంటే ప్రాపంచికంలో ఉండే వాళ్ళకి కూడా ఒక సండే ఉంది. ఆ సండే రోజున నువ్వేవి కళ్ళు మూసుకో, ఇంట్లోనే ఉండు, ప్రశాంతంగా ఉండు అని మనం ప్రాపంచికంగా దానికి సెలవంటూ మనం ప్రకటించుకున్నాం. కానీ దీనికంటూ సెలవంటూ మనం పెట్టుకొని, ఆ ఒక్క సెలవు రోజైనా కనీసం మనం ధ్యానం చేసుకుందాం, బుక్స్ చదువుదాం, స్వాధ్యాయం చేసుకుందాం, అవకాశం ఉంటే మన తోటి వాళ్ళతో సజ్జన సాంగత్యం చేసుకుందాము అనే ఆలోచన చేయకపోతే మనం నిరంతరం జన్మలు ఎత్తుకుంటూనే సరిపోతూనే ఉంటుంది మాస్టర్. అందువల్ల మనం ప్రపంచానికి అప్పుడప్పుడు దూరంగా గూడా ఉంటూ ఉండాలి. ప్రాపంచికము ఉండాలి, వ్యావహారికము ఉండాలి, మధ్య మార్గం అని చెప్పినా గూడా, ఈ మధ్య మార్గాన్ని గూడా మనం ఇంకా పూర్తిగా సంపూర్ణంగా వినియోగించుకోవాలి అని చెప్తున్నారనమాట. అయితే ఈ ఆత్మ ప్రపంచంతో మనం మమేకమయ్యేది మన కళ్ళ ద్వారానే కనుక, వచ్చేసిన మనల్ని అందరిని గూడా కళ్ళు మూసుకొని ఉండండి అని చెప్తూ ఉన్నారు. మరి మనం మన ఆత్మతో కూడి ఉంటాం కదా అప్పుడే. ఆ ఒక్క రోజైనా సరే ఏ ప్రాపంచికమైన విషయాల గురించి దూరంగా ఉండి, ఇంట్లో ఉండి ఓకే. ప్రతిరోజు ప్రాపంచికంలోనే ఉంటున్నాము. సమయమే దొరకట్లేదని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ధ్యానం చేయండి అంటే, నాకు కుదరట్లేదండి. ఆఫీస్ అనో, లేదా జాబ్ అనో, లేకపోతే ఇంట్లో వర్క్స్ ఎక్కువున్నాయనో, ఏదో ఒక రీజన్ మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిదానికి రీజన్ అనేది ఉంటూ ఉంటుంది. కానీ ధ్యానం చేయడానికి సమయాన్ని మాత్రం ఆహ్, మనకు చిక్కటం లేదనో, ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూనే ఉంటాం. ఇది మన ప్రతి ఒక్కరికి అనుభవమే మాస్టర్స్ ఇయన్నీ గూడా. కానీ మనం ఎట్లా ఉండాలంటే, మనం అలా ఉంటూ, మనం వేరే వాళ్ళని కూడా మన పక్క వాళ్ళని కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన యొక్క జ్ఞానాన్ని పంచుతూ, ధ్యానం చేయండి, సమయాన్ని కుదుర్చుకోండి అని చెప్పని మనం వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలనమాట. అదే భద్రాచలం మనందరి దగ్గర నుంచి కోరుకునేది అదొక్కటే. అయితే మనందరం దాన్ని పాటిద్దాం మాస్టర్స్. అయితే ఇలా ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకొని ప్రపంచానికి దూరంగా ఉంటే మనకు మనం దగ్గరగా ఉంటాం. ప్రపంచానికి దూరంగా ఎప్పుడైతే ఉంటామో, మనతో మనం ఉంటాం అన్నమాట. ఎందుకంటే మన ఆలోచనలతో మనం ఉంటాం. మనం ఏం చేయాలనే ఆలోచన మనకొస్తుంది. ఏ ఆలోచన సరైంది, ఏ ఆలోచన సరికానిది అని మనల్ని మనం చెక్ చేసుకుంటాము. రోజు ఒకే ప్రపంచం మీద పరిగెడుతూ ఉన్నాం కాబట్టి, ఈరోజు స్థిరంగా ఉండి ఏం చేయాలి? మరి ధ్యానం చేద్దామా? బుక్స్ చదువుదామా? అని చెప్పని ఆలోచించుకోవాలి. మరి దాన్నే వైరాగ్యం అంటారు పత్రి సార్. వైరాగ్యం అంటే ఏమనుకుంటారు? ఈ జీవితం మీద విరక్తి చెందాలి, అడవుల్లోకెళ్ళిపోవాలి, హిమాలయాలకెళ్ళిపోవాలి, మరి ఎవరితో సంబంధాలు ఉండకూడదు, వివాహం చేసుకోకూడదు అని ఎన్నెన్ని అపోహలతోనే మనం అందరం కూడా పుట్టి పెరిగిన అలానే పెరుగుతూ వచ్చాం. కానీ ధ్యాన సాధనలోకి మనం వచ్చిన తర్వాతే, మనం ఈ యొక్క వైరాగ్యం అంటే ఏంటి? సన్యాసం అంటే ఏంటి? అసలు వీటి యొక్క అర్థం ఏంటి? వీటి యొక్క పర్పస్ ఏంటి? సన్యాసం, వైరాగ్యం అంటే అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎంతమంది చేస్తున్నారో మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి నిరంతరం. ఓకే మాస్టర్. అయితే మరి వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలేసుకోవడమా? కాదు గదా! మరి హిమాలయాలకి వెళ్ళడమా? లేకపోతే బ్రహ్మచర్యంగా ఉండడమా? మరి లేకపోతే కాసేపు కళ్ళు మూసుకుంటే సరిపోతుందా? కాసేపు కళ్ళు మూసుకున్నా కూడా సరిపోదు. కాబట్టి వైరాగ్యం అంటే కాషాయాలు కట్టుకోవడమో ఏమీ కాదనమాట. మన ఇంటినే గృహస్థాశ్రమంగా మార్చుకొని, ధ్యానాలయంగా మార్చుకొని, నిరంతరం మన వ్యావహారిక పనుల్లో ఉంటూనే, ధ్యానం చేసుకుంటూనే, మన ఇంటినే ఆశ్రమంగా మలుచుకొని, మరి ధ్యాన జ్ఞానాలను అన్నిటిని గూడా మనం ఇంట్లోనే మనల్ని మనం ఎదిగే ప్రయత్నం మనం చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అదే నిజమైన వైరాగ్యం. అదే నిజమైన సన్యాసం అంటే. అని మనకు సార్ చెప్తున్నారు. అయితే మరి ఇలా చాలామంది వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలని, మరి ఇల్లు వదిలిపెట్టి ఎళ్ళిపోవాలని మరి మన బుద్ధుడు ఆహ్, ఆయన అలానే కదా చేశారు. ఇంటి నుంచి వదిలిపోయి వెళ్ళిపోయి ఆహ్, ప్రపంచానికంతా జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. కాకపోతే ఆ రోజుల్లో ఆయనే గాబట్టి ఆయనకి ఆ అనుభవం రాబట్టే మనందరికీ కూడా ఆనాపానసతి ధ్యానాన్ని ఆయన పంచడం జరిగిందనమాట. మీరందరూ గూడా నాలాగే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇల్లు, వాకిలి వదిలిపెట్టుకొని మీరు ఇంట్లోనే ఉంటూనే గృహస్థాశ్రమంలో ఉంటూనే ఒక బుద్ధుడు ఎలా సాధించి అందరిని ధ్యానము, జ్ఞానం పంచారో మీరు ఇంట్లోనే ఉండి అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ పంచే పని చేసే అవకాశం ఉంది అని మనకి ఆనాపానసతి ధ్యానాన్ని పంచడం జరిగిందనమాట. మరి అందరం మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? అనేది మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అవునా మాస్టర్స్? మరి నిజానికి వైరాగ్యం లేదా సన్యాసం
అన్నవి మన గుణగణాలలో, మన ఆలోచన విధానంలో, మన చేతల్లోనే ఉంటాయి అని చెప్తున్నారు. మరి వైరాగ్యం అంటే ఓకే. నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు దేని మీద ఇష్టం పోయింది. మంచి డ్రెస్సులేసుకోబుద్దెయట్లేదు. మంచిగా తిండి తినాలనిపించట్లేదు. మూవీస్‌కెళ్ళబుద్దెయటం లేదు. అన్నిటిని వదిలేయాలనిపిస్తుంది అని చెప్పి చాలా మంది అంటూ నేను విన్నా అనమాట. ఒక టైంలో ఇంచుమించు నాకు కూడా అలానే అనిపించింది. అనిపిస్తే ద ద తర్వాత తర్వాత మన సజ్జన సాంగత్యం ఎలా చేసుకుంటామో, అలాగే సజ్జన సాంగత్యం ద్వారానే నాకు కూడా అర్థమైంది. ఓకే. ఏదో ఇవన్నీ వద్దనుకుంటేనే నేను ధ్యానంలో డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయాను ఏమో అనే అర్థాన్ని నేను పోగొట్టుకోవడం జరిగిందనమాట. అలా నాకు క్లియర్‌గా అర్థమైంది. ఓకే. నాకు క్లియర్‌గా అర్థమైన విషయాన్ని ఇంకొకరికి నేను పంచాలి. అని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఈరోజు ఈ విషయం తెలుసుకుంటే రేపు అర్జెంట్‌గా పంచేయాలి. అర్జెంట్‌గా తెలియచెప్పేసేయాలి అనే ఒక తపన నాలో పెరిగిందనమాట ప్రతి విషయం గురించి. అయితే మరి సన్యాసం అంటే సమ్యక్ న్యాసం అంటారనమాట. మరి సమ్యక్ అంటే సరి అయిన, న్యాసం అంటే వదిలిపెట్టేయడం. మరి ఏం వదిలిపెట్టేయాలి, ఏం వదిలిపెట్టకూడదనే విషయం మనం తెలుసుకున్నాం కదా! ఎట్లా తెలుసుకున్నాము? గుణగుణాలలో ఉంటాయని చెప్పి మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఈ గుణగుణాలేంటో మనం ఇంకొకసారి మనం కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ సన్యాసాలలో 4 రకాలున్నాయి. సన్యాసం అంటే మనం ఈ యొక్క కాషాయ వస్త్రాలేసుకోవడము, హిమాలయాలకు వెళ్ళడం చెప్పుకున్నాం గదా! ఈ యొక్క సన్యాసాల్లోనే 4 రకాలైన విధానాలున్నాయన్నమాట. మనకు తెలియపరిచారు పత్రిసారు. అయితే మర్కట సన్యాసి, ఆపద సన్యాసి, వివిధ సన్యాసి, విద్వత్ సన్యాసి. ఈ ఈ యొక్క 4 రకాల సన్యాసాల వాళ్ళు వీళ్ళెలా ఉంటారో చూద్దాం. వీళ్ళ యొక్క గుణగుణాలు ఎలా ఉంటాయో చూద్దాం మనం. అయితే మర్కట సన్యాసి. ఈయన ఎలా ఉంటారంటే, ఇక్కడ కాకుండా హిమాలయాలకు వెళ్ళి, అక్కడేదో ఇంకో ధ్యానం ఏదో చేయాలి, అక్కడేదో పొందాలి, ఇక్కడ కాకుండా అక్కడికేదో వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్పారు కదా! కాషాయ వస్త్రాలేసుకొని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని. మన ఇంట్లో మనం ధ్యానం చేసుకొని పొందకుండా ఏ హిమాలయాలకో వెళ్ళి, అక్కడికో ఇక్కడికో వెళ్ళి అక్కడేదో ఉంది పొందాలని చెప్పి తాపత్రయపడే వాళ్ళని మర్కడ సన్యాసులు అంటారనమాట. అంటే ఉన్న చోట కాదు ఎక్కడో ఉంది. ఇప్పుడు మనందరం తీర్థయాత్ర ఎంతమంది వెళ్తాం అందరికి తెలిసిన విషయాలే. కానీ తీర్థయాత్రల యొక్క ప్రాశస్త్యం అనేది ఎవరికి ఎంతమందికి తెలుస్తుంది? అక్కడికెళ్లి ధ్యానం చేసి, ఆ యొక్క స్థల ప్రభావం ఏంటి? అక్కడున్న పవర్ ఏంటి? ఆ ఎనర్జీస్ ఏంటి? తీసుకోవడం కోసం మనకి ఆ యొక్క తీర్థయాత్రలు సృష్టించడం జరిగింది. అట్లా నిజంగా చేసేవాళ్ళుంటే నిజంగా ధ్యానం పూర్తిగా చేయకపోతే వాళ్ళకి జ్ఞానం రాదనే విషయం ఉండేది కాదేమో! కానీ ఈ యొక్క ఈ తీర్థయాత్రలు వెళ్ళటం వల్ల ఏమైంది? అక్కడ తీర్థయాత్రలకెళ్ళి కూడా మరి ప్రాపంచిక విషయాలే మాట్లాడుకుంటున్నారు. మరి సెల్ఫీ ఫోటోలు తీసుకెళ్ళటము. మేము ఈ ఊరెళ్ళాము, మేము ఆ ఊరెళ్ళాము, ఇక్కడ ఫోటో తీయించుకున్నాం, మాకు గుర్తుగా ఉంటుందని జెప్పి చెప్పుకొని, ఆ గుర్తుల గురించైతే చెప్పుకుంటున్నారు కానీ, ఆ యొక్క ఆ టెంపుల్ విశేషత ఏంటి? ఆ భగవంతుడేంటి? ఆయన యొక్క శక్తేంటి? ఆ శక్తి మనం తీసుకుందామా లేదా? ఆ శక్తి తీసుకొని మనం ఏం చేయాలి? అనే విషయాన్ని గమనించి, ఆ విషయాల్ని వచ్చి ఇంటి దగ్గర చర్చించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మాస్టర్స్? ఎవరు లేరు. మేము ఆ ఊర్లోకెళ్ళొచ్చాం. ఆ ఊర్లో ప్రసాదం తీసుకొచ్చి పంచుకుంటాం ఇంటి పక్కన. ప్రసాదాలు పంచుకుంటాం గానీ జ్ఞానం పంచుకోరు. మరి ఆ యొక్క టెంపుల్స్‌లో ఎంత ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు నిన్న మన సుధాకర్ సార్ గూడా పిరమిడ్‌లలో ఉన్నప్పుడు మనం ఏ టెంపుల్స్‌కెళ్ళినా, ఏ చర్చిలకి వెళ్ళినా గూడా ఒక గోపురంలో అంటే ఆ కోణంలా ఉండే పాయింట్‌లో మనకి ఎనర్జీస్ వస్తాయనే గదా! కానీ ఆ ఎనర్జీస్ ఎంతమంది తీసుకుంటున్నారండి? క్యూలో నుంచున్నా, క్యూలో నెట్టుకుంటున్నా, ఎక్కడున్నా కూడా నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మా అమ్మాయి పెళ్లి, మా అబ్బాయి పెళ్లి, అనారోగ్యం బాగలేదు. ఇవన్నీ ఒకప్పుడు మనందరం ఫేస్ చేసినోళ్ళమే. మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ ఇప్పుడు తీర్థయాత్రలకి వెళ్ళినా గూడా, మనం వాటి యొక్క ప్రశస్తి తెలుసుకొని, అక్కడ కూర్చొని ఏంటి ఇక్కడ శక్తి ఏంటని తెలుసుకొని, తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మాస్టర్స్. అలా తయారవ్వాలి. సో, అలా ఏం ఈ మర్కర సన్యాసి ఏం చేస్తాడంటే, అట్లా తెలుసుకోరు. వెళ్ళామా, వచ్చామా అట్లనమాట. అయితే ఇంకో సన్యాసి గురించి చూద్దాము. వీళ్ళని శూద్రుడు అంటారనమాట. ఈ శూద్రుడిని ఎందుకన్నా మళ్ళీ మనం చెప్పుకుందాం మాస్టర్. శూద్రుడు అంటే గుర్తుపెట్టుకోండి. అయితే ఆపద సన్యాసి. ఈ ఆపద సన్యాసుల్ని వైశ్యుడు అంటారనమాట. మరి ఒకానొక వైశ్యుడు చనిపోయే దశలో సన్యాసం పుచ్చుకుంటారంట. మరి మన పత్రిసారి మనకేం చెప్పారు? ఎప్పుడో ముసలి వయసులో ధ్యానం చేసుకొని, జ్ఞానం తెలుసుకొని, నువ్వు పొంది ఈలోపు నువ్వు చనిపోయే సమయమే వస్తుంది. నీవు చనిపోయే సమయంలో నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మరి నా కుటుంబం బాగోలేదనో, మా ఇంట్లో వాళ్ళని సరిగ్గా లేదనో, నేను మధ్య పనుల్లో మధ్యలో వదిలిపెట్టి నా ప్రాణాన్ని విడిచిపెట్టానో, ఈ దిగుళ్ళ మీద మనిషి చనిపోతాడే తప్ప,
ఈ శరీరం అనేది ఎప్పటికి శాశ్వతం కాదు. ఓకే. నేను పోయినా కూడా ఉన్నవాళ్ళు జ్ఞానంతో ఉండాలని చెప్పి కోరుకునే ఆ యొక్క వ్యక్తులు ఎవరు ఉండడం లేదనమాట. అందువల్లే చిన్న వయసు అప్పటి నుంచే ధ్యానం చేయండి. 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచే ధ్యానం చేయండి. ఎవరి వయసు ఎంతుందో అంత ధ్యానం చేయండి అని మన గురువుగారు మనకు చెప్తూ ఉండడం విశేషం అందుకోసమే అంట. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఇప్పుడు చేస్తున్నప్పుడు నెమ్మదిగా మనం ఒక వయసొచ్చేసరికి సుమారు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు వయసొచ్చేసరికి ఎంతో కొంత అవగాహన రాకుండా ఉండదు. ఖచ్చితంగా. ఆ వయసు నుంచి చేస్తూ ఉంటే. అలా చేయాలి అంటే తల్లిదండ్రులు చేయాల్సిందే. బేస్ అక్కడి నుంచి వస్తుందనమాట. సో, తల్లిదండ్రులు పిల్లలతో ధ్యానం చేయించడం వల్ల ఒక వయసుకి జ్ఞానం వచ్చిన తర్వాత, వారు చనిపోయే స్థితిలోకొచ్చిన తర్వాత, వాళ్ళు వృద్ధాప్యం వయసొచ్చేసరికి వారు యొక్క ఈ యొక్క ఆత్మ జ్ఞానం ఏంటి? మనం పైలోకాలకి మన శరీరం విడిచిపెట్టే సమయం వస్తోంది. ఏం తెలుసుకున్నాము? అసలు మనం ఎందుకు ఈ జన్మ యొక్క అర్థం ఏంటి? అసలు పైలోకాలు ఉన్నయ్యా? ఒకేళ ఉన్నయ్యని ఎవరైనా చెప్తే అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, అవన్నీ ట్రాష్‌ని కొట్టిపడేయకుండా అసలు ఎందుకు మనం తెలుసుకోవాలి వీటి విషయం అనే దాన్ని ఎప్పుడూ జ్ఞప్తిలో వాళ్ళు పెట్టుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి అలా పెట్టుకుంటున్నామా లేదా అని చెప్పని మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ, మనం ఇతరులకు కూడా ఈ విషయాలను పంచుకుంటూ ఉందాము. అయితే ఇప్పుడు వివిధ సన్యాసి గురించి చెప్పుకుందాం. ఈయన యొక్క గుణము క్షత్రియుడనమాట. సత్యం కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లి సత్యాన్వేషణ చేస్తారనమాట వీళ్ళు. మరి సత్యం కోసం వివిధ ప్రదేశాలకు వెళ్తారు. మామూలుగా మరి తీర్థయాత్రలు చేసేవాళ్ళు సత్యం కోసం పరిశోధిస్తున్నారా మాస్టర్స్? లేదు కదా! సత్యం కోసం పరిశోధించడానికి వెళ్ళే తీర్థయాత్రలే లేవు. ఇప్పటి సమాజం ప్రకారం మనకున్న అవగాహన ప్రకారము సత్యాన్ని తెలుసుకోవడం కోసం అయితే మాత్రం లేవు. కాబట్టే ఈ వివిధ సన్యాసిలో ఉన్న వాళ్ళేం చేస్తారంటే, ఆ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఆ యొక్క విశిష్టతను తెలుసుకొని, ధ్యానం చేసుకొని, వీరి యొక్క పురాణ యొక్క గాథలేంటి, అందులో ఉన్న శక్తులేంటి, విశేషాలేంటి అని తెలుసుకొని, అందరికీ బుద్ధుడు ఎట్లా ఈ ఊరూరు తిరిగి ప్రచారం చేశారో, ఈ వివిధ సన్యాసులు అలా ప్రచారం చేస్తూ ఉంటారంట. పలు రకాల విషయాలు తెలుసుకొని. మనం అందరం కూడా ఒకవేళ వెళ్ళినా కూడా మనం ఈ విధమైన సన్యాసత్వంతో మనం వెళ్ళగలని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అయితే విద్వత్ సన్యాసి లాస్ట్‌ది. అయితే వీళ్ళని దేనితో పోల్చారంటే బ్రాహ్మణ్‌తో పోల్చారు. ఎందుకు బ్రాహ్మణ్‌తో పోల్చారు? ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులం కాదు మాస్టర్స్. వాళ్ళ యొక్క గుణగణం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని బాగా సంపాదించుకుంటారు. ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. సపోజ్ మనం ఇక్కడ వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, మరి క్షత్రియుడు కాదు. వీళ్ళ గుణగణాలను బట్టి శూద్రుడు, బ్రాహ్మణుడు అనమండి. జ్ఞానం ఎవరికైతే సమపాళ్ళల్లో ఉండి ఎక్కువ జ్ఞానవంతంగా జీవిస్తూ, జ్ఞానవంతమైన పదాలను ఉపయోగించుకుంటూ అందరికి పంచుతూ ఉంటారో, వాళ్ళే నిజమైన బ్రాహ్మణులు అనబడతారే తప్ప, కులాన్ని బట్టి కాదు అని మనం తెలుసుకోవాలిక్కడ. అయితే ఈ కులాన్ని బట్టి కాదు అని చెప్పినప్పుడు మనకి ఈ శూద్రుడనే అతని యొక్క మానసిక స్థాయిలు గాని, ఆత్మ స్థాయిలు గాని ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము. అయితే మరి శూద్ర వర్ణం అంటే ఏంటి? అతనికి ఎప్పుడు చూసినా శరీర భావనే. నేను శరీరంతోనే పుట్టాను. కాబట్టి నా శరీరాన్ని మంచిగా పోషణ చేసుకోవడం, మంచిగా తినడము, అందంగా అలంకరించుకోవడము. ఓకే. ఇయన్నీ అలంకరించుకుంటే తప్పని కాదు. శరీరాన్ని కాపాడుకోవడం అని తప్పని కాదు. ఎందుకంటే మన యొక్క ఆత్మ ఉండాలి అన్నా మరి ఒక అద్దె హౌస్ లాగా ఎట్లా ఉంటే మన శరీరం కూడా కావాలి. దానికి నిరంతరంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి అంటే దానికి మంచిగా పోషణ చేయడం తప్పు కాదు. మంచిగా బట్టలేసుకోవడం తప్పు కాదు. కానీ అదే జీవితము నిరంతరం కూడా ఆశీస్సులు సంపాదించుకోవడం, అందంగా తయారవ్వడము తప్ప మనసును అందంగా తయారు చేసుకుందాం అన్న భావనలే ఎవరు చేసుకోవటం లేదు. సో, మనం వారి యొక్క మానసిక స్థాయిలు అలా ఉంటాయి కాబట్టి, వారిని గుణగుణాలను బట్టి వాళ్ళు శూద్రులు అనబడ్డారనమాట. అయితే మళ్ళీ వైశ్య వర్ణం గురించి చెప్పుకుందాం. వైశ్యుడిని ఎందుకన్నారు అని. ఇక్కడ వైశ్యుడు అంటే ఆపద సన్యాసి వాళ్ళని పోల్చారు. అయితే ఈ వీళ్ళేంటి నేను శరీరమే కాదు మనసును కూడా అంటారు. అయితే ఇక్కడ ఈ వైశ్యులు అంటే ఇక్కడ ఏదైనా సరే కులంగా తీసుకోవద్దు మాస్టర్స్. గుణాలుగా తీసుకోండి. వీళ్ళకేంటంటే శరీరము నేను అని భావిస్తారు. మనసు కూడా ఉంది. ఆ మనసు ఒక్కోసారి పరిపరి విధాలా పోయినా కూడా కొంచెం సేవా గుణం కూడా ఉందన్నమాట వీళ్ళకి. అంటే మనకి శరీర భావనలున్నా కూడా దాన్ని ఒక కంట్రోల్‌లో పెట్టుకొని, మనం సేవా తత్పరతతో గూడా మనం ఎదగాలి అని చెప్పేదానికి సింబాలిజం అనమాట. వైశ్య వర్ణం అనే దాన్ని కంపారిజన్. అట్లా వాళ్ళకి మనసుతో గూడా ఆలోచిస్తారు. మనసుతో గూడా సేవ చేస్తారు. కొంత బెటర్. ఈ శూద్రుడి కంటే వైశ్యుడు కొంచెం బెటరనమాట. అయితే ఇప్పుడు క్షత్రియుల్ని చూసుకుందాము. అంటే ఇప్పుడు క్షత్రియుల్ని చూస్తున్నామంటే ఇక్కడేం చెప్పారు? వివిధ సన్యాసి కదా! క్షత్రియుడు అన్నారు. క్షత్రియుడు అని అన్నారెందుకు? ఈ క్షత్రియుడు
నేను శరీరము కాదు, నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు. కానీ అన్నీ నేనే. అంటే ఏ ఒక్కటే కాదు. నేను అన్ని గుణగణాలతో ఉండేవాడిని నేను. నాకు బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, శరీరము ఉంటుంది. అన్నిటి మీద నాకొక అవగాహనతో ఉంటాను. ఈ అవగాహనతో ఉన్నప్పుడు ఈ క్షత్రియులు అందరిని ఎటువంటి పరిస్థితినైనా వాళ్ళు దాటుకుంటూ వస్తూ, ఏ విషయాన్నైనా సరే కూలంకషంగా తెలుసుకుంటూ, అందరికీ ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ చేస్తూ ఉంటారన్నమాట క్షత్రియులు. మనం ఏమనుకుంటాం క్షత్రియుడంటే ధైర్యంగా ఉండేవాడు, బాగా కత్తి యుద్ధాలు చేస్తూ బాగా రాజ్యాన్ని కాపాడబడేవాడు అనుకుంటాం కదా! క్షత్రియుడంటే. ఓకే. దాంతో పాటుగా ఇతను శరీరము నేను, మనసు ఉంది, బుద్ధి ఉంది. ఈ యొక్క ధైర్యంతో పాటు, ఈ గుణగణాలతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి గాబట్టి, ఈయన ఇంకో థర్డ్ స్టెప్ అన్నమాట. ఇట్లా కూడా మనం తయారవుతూ ఉండాలి. మన శరీరం శూద్రుడంటే శరీరం కదా! అదొక్కటే కాదు. వైశ్యుడంటే మరి మనసు కదా! ఆ రెండే కాదు. ఇక్కడ నేను బుద్ధి కూడా నా కొలిపి యాడ్ చేసుకున్నారన్నమాట. అది. క్షత్రియ వర్ణం అంటే. అయితే ఇంక మనం బ్రాహ్మణ వర్ణం ఏంటో, బ్రాహ్మణులు అంటే ఏంటో చూద్దాము. అయితే ఈ బ్రాహ్మణులు ఏమంటున్నారంటే, నేను శరీరము, మనస్సు, బుద్ధినే కాదు, నేను ఆత్మస్వరూపురాలిని కూడా. నేను ఆత్మస్వరూపాన్ని కూడా అని చెప్పని అంటున్నారన్నమాట బ్రాహ్మణులు. మనం అనుకున్నాం గదా! బ్రాహ్మణుడు అంటే కులం కాదని. అంటే బ్రాహ్మణుడు అంటే ఒక జ్ఞానంతో నింపబడిన వాడు అని అర్థం అన్నమాట. ఎటువంటి సంపన్నత ఉంటుందంటే అతనికి, అతనికి తెలియని విషయాలే ఉండవు. అంత జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అందరూ జ్ఞానాన్ని పంచుకోవడం కోసం బ్రాహ్మణుల దగ్గరికే వస్తారు. బ్రాహ్మణులు అంటే జ్ఞానం ఎవరి దగ్గరైతే ఉందో, వారి దగ్గరికే వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనం అందరం జూమ్ క్లాసుల్లో క్లాసెస్ చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాము. మరి ఈరోజు నేనొచ్చాను, రేపు మీరొచ్చారు. మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి, నా దగ్గర నుంచి తెలుసుకోవాలి, ఈ భాను మేడం దగ్గర తెలుసుకోవాలి, కాలగిరి మేడం దగ్గర తెలుసుకోవాలి. అందరూ మాస్టర్స్ అని మన పత్రి సార్ ఎందుకన్నారు? ప్రతి ఒక్కళ్ళు మాస్టర్స్ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు మాస్టర్స్. అంత శక్తిని తీసుకోండి. అంత జ్ఞానాన్ని మీరు పెంచుకోండి. ఆ పెంచుకున్న దాన్ని పంచండి అని మన మీద ఎంత బాధ్యత అదది. అది ఎన్ని జన్మలెత్తుకుంటూ గూడా మనకు ఆ జ్ఞానము ఈ యొక్క పంచే యొక్క అదృష్టం రావడం అంటే చిన్న విషయమే గాదు. ఎందుకంటే అంటారు గదా! 500 జన్మలు దాటిన తర్వాత వాళ్ళు మాత్రమే ఈ ఆనాపానసతి ధ్యానంలో నిలబడగలరు. ఆషామాషిగా వద్దామా, ధ్యానం చేద్దామా, వెళ్దామా అన్న వాళ్ళు ఏమాత్రం నిలబడలేరు. ఎన్నిటినో ఓర్చుకొని, మన కుటుంబాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, కొంతమందికి ప్రాణం మీదకే వస్తుంది. మరి అట్లాంటివి తట్టుకోవాలంటే మామూలు ప్రాపంచికంలో ఉన్నప్పుడు మన మనసు, మన బుద్ధి, మన శరీరం అన్నీ విచలితం అయిపోతూ ఉంటాయి. నిరంతరం వచ్చిన జబ్బు ఇంతైతే దాన్ని మనం ఇంత పెంచుకుంటాం అన్నమాట. మన యొక్క ఆలోచనల వల్ల. కానీ ఇక్కడ రావాలంటే వస్తాయి. కానీ దీన్ని పెంచుకోము మనం. పెంచుకోకుండా ధ్యానం ద్వారా కావచ్చు, జ్ఞానం ద్వారా కావచ్చు, దీన్ని ఎలా మనం రూ రూపుమాపుకోవాలనే ప్రయత్నం చేస్తామనమాట. దాన్ని ఇంకొంచెం పెంచుకోకుండా మానసికంగా కూడా ధైర్యంగా ఉంటూ, ఓకే. వచ్చింది వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? అనే జ్ఞానం గురించి ఆలోచిస్తామే తప్ప మనం దిగజారిపోమనమాట. నిమ్న స్థాయిలోకి మనం దిగజారిపోము. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్‌లకున్న ప్లస్ పాయింటే ఇది మాస్టర్స్. అది మనం తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే ఆల్‌మోస్ట్ మనందరం కూడా బ్రాహ్మణులనే చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే మనం ఆ సాధనలో వచ్చాము. మనం గూడా ఎవరికి తగ్గ స్థాయిలకి వాళ్ళని మనం దాటుకుంటూనే వస్తూ ఉన్నాం అందరము. సో, మనందరం గూడా బ్రాహ్మణులు అని జెప్పి మనం నిక్కచ్చిగా చెప్పుకోవచ్చని పత్తిసారన్నమాట నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇది మనందరికి అనుభవం అది పొందిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి ఆ పాయింట్. ఏదో క్లాస్ చెప్పుకున్నామా లేదా అని కాదు. ఆ యొక్క పాయింట్స్‌లో మన లైఫ్ ఉందా? మన ఆలోచనలున్నాయా? అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలా కాబట్టే మనం ఇయన్నీ ప్రస్తావించుకుంటూ ఉంటాము. సో, ఈ శరీరానికి ఎట్లా అయితే ఈ స్థితులైతే ఉన్నాయో, మరి ఆత్మకు కూడా స్థితులు ఉంటాయన్నమాట. ఆత్మకు స్థితులు ఎలా ఉంటాయి? శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, కౌమారం, వృద్ధాప్యం. ఇది శరీర స్థితులు. మరి ఆత్మ స్థితులేంటి? శైశవ దశ, బాల్య దశ, ప్రౌఢాత్మ, యువాత్మ, వృద్ధాత్మ, పరమాత్మ. శరీర స్థితులు చెప్తాను మాస్టర్స్ ఒక్కసారి. శైశవ దశ, బాల్య స్థితి, యవ్వన స్థితి, కౌమార స్థితి, వృద్ధాప్య స్థితి. ఆత్మస్థితులు. శైశవ దశ, బాలాత్మ దశ, ప్రౌఢాత్మ, యువాత్మ, వృద్ధాత్మ, పరమాత్మ. అయితే ఈ స్థితులన్నీ ఇట్లా ఉంటాయి గాబట్టి, మనం ఏ స్థితుల్లో ఉన్నాము, మనం మన గుణగుణాలను బట్టి మనల్ని ఇట్లా వైశ్యుడని, క్షత్రియుడని, శూద్రుడని మనల్ని నిర్ణయించారో, ఎట్లా దానికి తగ్గట్లే మన స్థితులు గూడా మన శరీర స్థితులను బట్టి మనం ఎలా ఉన్నాం.
మన ఆత్మస్థితులను బట్టి మనం ఎలా ఉన్నామో అని మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. ఇదే ఈ విషయం గురించే ప్రతిసారి మనకి సమ్యక్ న్యాసం అంటే ఏమిటనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉండటం జరిగింది. మరి ఆ విషయాన్ని తెలుసుకోవడం అనేది మనకి చాలా చాలా ప్రతిరోజు మన డే టు లైఫ్‌లో మనకి ప్రతి ఒక్కళ్ళకి అవసరమే మార్చం. ఎందుకంటే పంచదార పెంచబడుతుందంటారు. మరి ఒక పూట తింటే మనకి ఆకలేయకుండా ఉంటుందా ఇంకో పూట? వేస్తుంది కదా! తింటూనే ఉన్నాం. మరి పలు రకాల ఆహార పదార్థాలు వింటున్నాం. ఇలాగ మాస్టర్స్ కూడా ఇట్లాంటి వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. అయినా గూడా మనం వింటూ ఉన్నామంటే ఎందుకనుకుంటున్నారు? శరీరానికి నిలబడడం కోసం ఆహారం ఎలాంటిదో, మన మనసు కూడా నిలబడటం కోసం, దిగజారిపోకుండా ఉండటం కోసం ఈ సజ్జన సాంగత్యం, ఈ క్లాసెస్ మనం ఆల్రెడీ విన్నప్పటికీ కూడా మరలా వింటే ఏమవుతుందంటే మనకి మర్చిపోకుండా ఉంటామనమాట. ఆ స్థితిని జారిపోకుండా ఉంటాం మాస్టర్స్. అది మనం తెలుసుకుంటూ ఉందాం. అయితే నిరంతరం ఆలోచించడాన్ని వదిలిపెట్టాలి. మరి అదే పనిగా మాట్లాడడం వదిలిపెట్టి మౌనంగా ఉండాలి. మరి మౌనంగా ఉండమంటున్నారు. మరి మౌనంగా ఉండగలమా? నిరంతరం మౌనంగా ఉండగలమా? అసలు నిరంతరం మౌనంగా ఉండడం అవసరమా? అని మనం ఆలోచిద్దాం. నిరంతరం మౌనంగా ఉండడం అవసరమే. ఎంతవరకు అవసరమంటే, మన వ్యవహారాదికి విషయాల్లో ఉన్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలో ఎక్కువ అవసరానికి మించి వద్దు, అవసరానికి తక్కువ వద్దు. అలా మాట్లాడుతూ వీలున్నంత వరకు ఈ ఈ వ్యవహారికంగా మనం అయిపోయింది అని తర్వాత అప్పుడు మనం మౌనంగా ఉండాలి. మౌనంగా అంటే నోరు మూసుకొని ఉండి మాట కట్టేసుకోవడమే మౌనం కాదు మాస్టర్. మన అంతరంగం నుంచి ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి అలజడులు లేకుండా మనం లోపల నుంచి అంతరంగం నుంచి మౌనంగా ఉండాలి. మరి ఆ అంతరంగం నుంచి మౌనంగా ఉండడం అంటే అది గూడా అంత తేలికేనా? వద్దు అంటేనే విపరీతంగా ఆలోచిస్తుంది మరి. కదా! అలాంటప్పుడు వద్దు అన్నా గూడా విపరీతంగా ఆలోచించకుండా ఉండే స్థాయి మనం ఉండాలి అంటే, నిరంతరం ఆనాపానసతి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరి ఆచరించుకోవటము, విచారించుకోవటము. మరి విచారించుకుంటూ, ఆచరించుకుంటూ ఉన్నప్పుడే మనకు నిలబడే అవకాశం ఉంటుంది గానీ, ఏదో ఇవాళ విన్నాము, నిన్న ఒక పుస్తకం చదివాము, ఇవాళ ఒక మెడిటేషన్ చేసాం ఒక గంట, 2 రోజులు ఆగి చేద్దామనో, రేపు కుదరలేదనో, ఫంక్షన్‌లున్నాయనో, ఊళ్ళో ఎళ్ళాలనో మనం వెళ్తూ ఉంటామే. కానీ అవి గూడా వెళ్ళొద్దు అని కాదు. అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏదో ఒక సమయం చూసుకొని, మనం ఇంటికొచ్చిన తర్వాత కావచ్చు, అక్కడే ఉండి మనకి ఇంటికి రావడం కుదరకపోతే అక్కడే ఉన్న ప్రదేశాల్లో ఎక్కడైనా సరే ఒక్క 10 నిమిషాలు మనం కొంచెం పక్కకొచ్చి అన్నారు గదా! ఇందాక భద్రం కొంచెం దూరం అవ్వాలి ఈ ప్రపంచకానికని. అట్లాగే ఒక్క 5, 10 నిమిషాలైనా సరే కూర్చొని 1 సెకండ్ కళ్ళు మూసుకొని, ఉదయం నుంచి నేనేం ఆలోచించాను, నేనేం చేశాను, ఎవరితో మాట్లాడాను, ఆ మాటల వల్ల నేను హర్ట్ అయ్యానా, ఇంకొకళ్ళని హర్ట్ చేశానా, మరి దానివల్ల నేను ఏ కర్మని ప్రోగేసుకున్నాను, మరి అయ్యో! నేను మౌనంగా ఉందాం అనుకున్నాను, మౌనంగా ఉండలేకపోయానే అని బాధపడతారు. ఎందుకు ఉండలేకపోయావో చర్చించుకోవాలి. మనల్ని మనం చర్చించుకోవాలి మనతో మనము. అప్పుడే మనకి అంతరంగంలో అలజడి లేకుండా, అలజడిని దూరం చేసుకొని, అంతరంగంగా మౌనంగా ఉండే స్థితి మనకి ఏర్పడుతూ ఉంటుందనమాట. అప్పుడు మనం ఎప్పుడు కళ్ళు తెరుచుకున్నా గూడా, మనకి కొన్ని సందర్భాల్లో కళ్ళు మూయడానికి ఒక రోజులో కుదరలేదే అనుకుందాం. ఆ పూట మనం ఎలాంటి స్థితిలో మనం ఉండాలి అంటే, ఈ యొక్క ఈ ధ్యాన సాధనల వల్ల, వీటి వల్ల వచ్చిన ఆ మౌనం ఉంది చూసారా? ఆ మౌనం గనక మనకుండి, మన కళ్ళు తెరిచినప్పుడు ఏవైతే మన ప్రాపంచికాన్ని మనం చూస్తూ ఉంటామో, అవి చూసినా గూడా వాటి యొక్క ప్రభావం మన మీద లేకుండా ఉండేంత స్థితిల్లో ఉంటే, అప్పుడు కళ్ళు తెరుచుకున్నా గూడా ఆ ప్రభావం మన మీద ఉండదనమాట. కానీ ఆ యొక్క స్థితిలో అందరం ఉన్నామా? ఉంటున్నామా? బయటికి వెళ్ళినప్పుడు ఇంక మనోళ్ళు ఎవరైనా కనపడ్డా చుట్టాలో, ఫ్రెండ్సో అందరితో మాట్లాడాను పూర్తిగా సమయాన్ని పెట్టేస్తామనమాట. అంటే ఇట్లా ఒక 10 నిమిషాలు కేటాయించుకుందాం అనుకోనో ఒకొక్క ఇలాంటి ఆలోచన ఇంట్లో అనుకోని వచ్చాం కదా! మనం మర్చిపోతే ఎలాగన్న విషయం కూడా మర్చిపోతాం. ఎట్లాగా పైలోకం నుంచి ఆత్మలు భూలోకాలకొచ్చి వాళ్ళ యొక్క విధుల్ని ఎలా మర్చిపోతారో, అట్లాగే ఈ ఫంక్షన్‌లకెళ్ళినా, బయటోళ్ళకెళ్ళినా మన యొక్క ప్రాపంచిక మనుషులు మనం చివరికి కొంచెం సేపే ధ్యానంలో కూర్చుందాం అనుకున్నాం గదా! వచ్చేటప్పుడు, అయ్యో! మర్చిపోయామే అన్నట్టుగా అనమాట కంపారిజన్. అర్థమైందా మాస్టర్స్? అందువల్ల మనకి ప్రతిరోజు రాత్రి పూట ఒక 5 నిమిషాలైనా సరే, ఇట్లా చర్చించుకోండి. గంట సేపు ధ్యానం చేయకపోయినా సరే, కనీసం నా ఆలోచన ఎలా సాగింది? నేను ఎవరితో మాట్లాడాను? ఆ యొక్క టాపిక్స్ ఏంటి? సపోజ్ అనవసరంగా మాట్లాడడం జరిగింది. ఓకే. రేపటి నుంచి ఇది మార్చుకుందాం. రేపటి నుంచి ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటా ఉందాం. అప్పుడు కొంచెం మనం మాట్లాడేది తగ్గుతుంది గదా! ఆ కాస్త ఇంతవరైనా మనం మౌనంలో ఉండొచ్చుగా. అందువల్ల మాట్లాడే మాట కూడా ఎరుకుగా, చాలా జాగ్రత్తగా, అనవసరంగా మాట్లాడకుండా, మాట్లాడిన ఒకటైనా సరే విలువ గలదిగా మాట్లాడామా లేదా, అలా అని ఎవరికీ దూరంగా ఏమి కూర్చోక్కర్లేదు మాస్టర్స్.
ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నా. అన్ని చోట్లకి వెళ్తా. చుట్టాలు, ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు, ఊర్లు అన్ని చోట్లకి వెళ్తా. 100 మందిలో ఉంటా. కానీ మౌనంగా ఉంటా. మౌనంగా ఉన్నాను కదా! అని చెప్పి సీరియస్‌గా ఏమైనా కనబడుతున్న వాళ్ళకి సీరియస్‌గా కూడా ఏం కనబడను. నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ, వీళ్ళ వైపు చూస్తూ వాళ్ళెవరన్నా హాయ్ అంటే ఓహ్! అని చెప్పి ఒక నవ్వు నవ్వుతూ ఏంటి అలా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటా అనమాట. ఒకవేళ వాళ్ళు నాతో మాట్లాడించేదన్నా ఒక టాపిక్ తీసుకొచ్చినా గూడా లైట్‌గా అనమాట. ఒక్క లైన్‌లో కట్ చేసేస్తా అనమాట. అదెలా ఉండాలి? వాళ్ళకర్థం కాకూడదు. మనం ఏదో వాళ్ళని కట్ చేస్తున్నాము అని. సహజంగా ఉండాలి. సహజంగానే వాళ్ళేసిన ప్రశ్నకి మన సమాధానం అలా సహజంగానే ఉండగలిగితే ఏమైతుందంటే నెమ్మదిగా మనం 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా గూడా మనం మౌనంగా ఉండగలము. అది ఎవరికైతే ఓన్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది మాస్టర్స్. ఇదంతా ఎలా మనం ఉండగలుగుతున్నాము అనేది. మనం తెలుసుకోవడం కోసమే కదా వచ్చాము. సో, ఎవరి అనుభవాలు వాళ్ళకి సజ్జన సాంగత్యమే కాబట్టి మనం తెలుసుకుందాం. ఓకేనండి. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నారో, మరి కళ్ళు చిట్లించి అందరిని చూస్తున్నారా? మరి పక్క వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు? మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి చెవులు రిక్కిచ్చి వింటారు కొంతమంది. మరి కళ్ళు, నోరు ఆపి మరి ఇట్లా గుడ్లేసుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళేం చెప్పేసుకుంటున్నారా? నా గురించేనా? ముందు ఇదే. నా గురించేనా? నా గురించేనా? నా గురించేనా? అసలు నీ గురించే నీకు ఈ థాట్ ఎందుకొస్తుంది? అంటే నువ్వు అందరిని ఇలాగే భావించి ఆలోచిస్తావు కాబట్టే నీకటువంటి ఆలోచనొస్తుంది. అంటే యద్భావం తద్భవతి అన్నట్లుగా నువ్వెలా ఆలోచిస్తావో నీ మానసిక ఆమైన పరిస్థితులు కూడా నీకు అట్లాంటి విధంగానే నీకు వస్తూ ఉంటాయని చెప్పని ఖచ్చితంగా మన ప్రాపంచికంలో ఇలాంటియన్నీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం మాస్టర్స్. కానీ వాటి నుంచి మనం దూరం అవ్వాలి. అందుకే ఎంతవరకు ఉండాలో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఏం ఎంత దేన్ని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టేద్దాం. ఎప్పుడు కళ్ళు తెరవాలి, ఎప్పుడు కళ్ళు మూయాలి అనే జ్ఞానాన్ని పెంచుకుందాము. మరి ప్రతిరోజు నిరంతరం మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాము. మరి ఈ యొక్క వర్ణాల్లో, ఈ యొక్క గుణాల్లో మనం ఉన్నామా? మరి శూద్రంలో ఉన్నామా? వైశ్యంలో ఉన్నామా? బ్రాహ్మణంలో ఉన్నామా? క్షత్రియుల్లో ఉన్నామా? ఏ గుణంలో మనం ఉన్నాము? మనం ఏ గుణం నుంచి ఏ గుణానికి రావాలి? ఈ 4 గుణాల్లో మొదటి గుణం నుంచి బ్రాహ్మణ గుణం వరకు మనం చేరుకోవాలి. అంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకోవాలని నిరంతరం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అది మనం చెప్తున్నారనమాట. అయితే వైరాగ్యం అన్నది లేకుండా అభ్యాసం ఎంతవరకు ఉందంటే అభ్యాసం లేకుండా వైరాగ్యం ఉండదనమాట. ఈ అభ్యాసం ఏంటి? ఆనాపానసతి ధ్యానం, ఈ సజ్జన సాంగత్యాలు ఇయన్నీ అభ్యాసం లేకపోతే, ఈ వైరాగ్యం అనేది అది తెచ్చుకుంటేనే లేదంటే వాళ్ళని చూసో, వీళ్ళని చూసో వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళు ఆ ధ్యానం ద్వారా కావచ్చు, మన యొక్క పరిస్థితుల ద్వారా కావచ్చు, మనకి చాలా సందర్భాల్లో మన వైరాగ్యం అబ్బా! ఏంటబ్బా! ఈ జీవితం అని అనుకుంటాం. ఎవ్వరమైనా అనుకున్న వాళ్ళమే. కాకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే, అలా అనుకున్నా గూడా దాని నుంచి మనం ఎట్లా బయటపడాలి? దాని యొక్క మార్గాలు మనం వెతుక్కోవడం చేస్తూ ఉంటామనమాట. సమయం వృధా కాకుండా. అందువల్ల మనం ఈ వైరాగ్యం అనేది అభ్యాసం చేస్తూ ఉండాలి. తద్వారా మనకి నిలబడుతూ ఉంటుందనమాట. మరి "ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ" అన్నారు మన మహాకవి వేమన గారు. మరి మన వేమన గారి పద్యాలున్నాయి. 16 పద్యాలు. పత్రి సారు మన యొక్క డైలీ డే టు లైఫ్ స్టైల్‌లోకి ఆ పద్యాలకు వివరణలు మార్చడం జరిగిందనమాట. ఆ క్లాస్‌ని ఇంకోసారి మనం చెప్పుకుందాం చాలా బావుంటాయి అసలు ఆ పద్యాలు, వాటి యొక్క అర్థాలు, పత్రి సార్ దానికిచ్చిన వివరాలు. ఆహ్, ఆ కోణం గూడా చాలా బావుంటదసలు. చాలా ఈజీగానే ఉంటుంది. కానీ డిఫరెంట్‌గా ఉంటదనమాట. అయితే ఒక చోట కుదురుగా కూర్చొని ధ్యానం చేయమని సందేశం ఇస్తున్నారు మహాకవి వేమన గారు. మరి కాయపు టూపిరిలోనే గని ఉన్నది అన్నారు అన్నమాచార్యుల వారు. మరి ఒక్కొక్కరు చూడండి ఒక్కొక్కటి ఏమని చెప్తున్నారో. మరి అంటే ధ్యానంలో కూర్చొని ఆ గనిని కొల్లగొట్టమన్నారు. గని అంటే బంగారాలో, వజ్రాలో, వైడూర్యం అని మనం అనుకుంటాం. ఆ గని కంటే, ఆ వజ్రం, వైడూర్యం కంటే గూడా మన యొక్క జ్ఞానం అనేది అంత విలువైనది అని మనం తెలుసుకోవాలిక్కడ. సో, ఆ గనిని మనం కొల్లగొట్టాలి. జ్ఞానం అనే గనిని కొల్లగొట్టాలి. ఇలా మన ముక్కులోని గాలిని గమనించాలంటే, ముందు 2 కళ్ళు మూసుకోవాలి. మనసును మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి, మనం ఆనాపానసతి ధ్యానం మీద దృష్టి నిలిపితే, మనం వాటన్నిటిని పొందగలిగే అవకాశం ఉంటుందని మనకి మాస్టర్స్ చెప్తూ ఉన్నారు. అయితే మరి ధ్యానం అంటే ప్రపంచం పట్ల వైరాగ్యం ప్రతి క్షణం కూడా శ్వాస మీద ధ్యాస ఉంచటం వల్ల, శ్వాసానుసంధాన్ని అభ్యాసం చేస్తూ ఉండడం వల్లనే మనకు లభిస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ ముక్తి కోసమే ఎక్కడికో వెళ్ళాలా? రామేశ్వరం వెళ్ళాలా? హిమాలయాలకు వెళ్ళాలా? అడవులకు వెళ్ళాలా? అవసరం లేదు కదా! ఇందాకే మనం చెప్పుకున్నాం కదండీ! మన ఇంటినే ఆశ్రమంగా తయారు చేసుకొని, మన ఇంటినే గృహస్థాశ్రమంగా చేసుకొని,
మన ఇంట్లో కుటుంబ సభ్యులతోటి మనం ఎంతవరకు ప్రేమగా ఉండాలి. కానీ ఒక లిమిటేషన్‌తో. బాధ్యతగా ఉండాలి ఒక లిమిటేషన్‌తో. ఏదైనా సరే మనం వాళ్ళు అడిగింది ఏదైనా సరే చెయ్యాలి. కానీ అవకాశం ఉంటే చెయ్యాలి. లేకపోతే చేయలేకపోతే మనం దాని గురించి ఎక్కువగా బాధపడిపోకూడదనమాట. అవకాశం ఉంటే చేసేదాన్ని గదా! అవకాశం లేదు కాబట్టి నేను చేయలేకపోయాను. అంటే ఈ చిన్న చిన్న విషయాలకు కూడా లాక్కొని, పీక్కొని అయ్యో! నేను ఎట్లా ఉన్నానే, అయ్యో! నేను అట్లా అయిపోయాను అనుకునే వాళ్ళు కూడా చాలా మందుంటారు మాస్టర్స్. అందువల్ల మనం అటువంటి ఒక విషయాన్ని పట్టి లాగకుండా చక్కున వదిలేసేలాగా మనం ఉండాలనమాట అని చెప్తున్నారు. మరి కాసేపు కళ్ళు మూసుకొని ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని పొంది, శ్వాసతో అనుసంధానమయ్యటం వల్ల మనకి ఏం వదిలిపెట్టాలో, ఏం పొందాలో జ్ఞానం మనకొస్తుంది అని చెప్తున్నారు. మరి తారక రాముని నిజతత్వం అంటే మన స్వీయ ఆత్మతత్వం. మరి తారక రాముడిని ఆయన ఆత్మస్వరూపుడు అని చెప్పి మనం అంటాం కాబట్టి, మనం కూడా ఆయనలాగా ఆత్మస్వరూపులమే అని చెప్పి మనం తెలుసుకోవాలి అని మనకు చెప్తున్నారనమాట. అయితే మనలో కోకొల్లలుగా వస్తున్న ఆలోచనలు నిలిపి ఉంచినప్పుడే తారక రా తారక రాముని నిజతత్వం మన ఆత్మతత్వంతో కలిసుంటుంది. అంటే మనకి ఏ ఆలోచనలు లేకుండా ఎటువంటి మానసిక రుగ్మతల్ని మనం పోగొట్టుకోవడం ద్వారా ఏదైతే రాముడిలో ఉన్న ఈ ఆత్మస్వరూప తత్వం, ఈ నిజతత్వం ఉందో, మనం కూడా అటువంటి నిజతత్వంతో మన జీవితాన్ని మనం జీవించగలము అని చెప్తున్నారనమాట. అయితే భగవద్గీతలో కూడా అర్జునుడు మనకి ఏం చెప్పారంటే, "చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్దృఢం. తస్మాహం నిగ్రహం మన్యే వయోరివ సుదుష్కరం." అంటే, "హే కృష్ణ మనసు చాలా చంచలమైనది. దాన్ని ఎలా నిరోధించాలి?" అని వాపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఇట్లా చెప్పారన్నమాట. అసంశయ మహాభావో మహో దుర్నిగ్రమం చలం. అభ్యాసాను అభ్యాసాదు కౌంతేయ వైర్యాణ చ గృహ్యతే. మనకి ఈ ధ్యాన జగత్ అనే ఈ ఛానల్ వాళ్ళు మనకి ఈ, ఈ క్లాసెస్ పెట్టడం చాలా మంచిదయిందండి. ఎందువల్లంటే ఈ ధ్యాన జగత్ అనే బుక్ ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఈ బుక్‌కి కనీసం ఈ ఒక్క బుక్‌ని గనక అందరూ ఖచ్చితంగా ఫాలో చేస్తే ఎన్నో రకాల బుక్స్ కూడా కొనక్కర్లేదండి. అన్ని రకాల బుక్స్ యొక్క జ్ఞానం ప్రతి నెల మనకు అందిస్తున్నారు. కానీ ఎంతవరకు మనలో అందరం కూడా ధ్యాన జగత్ బుక్‌ని ఫాలో చేస్తున్నాము? అందులో యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్? అందువల్లనే నేను ఈ మన యొక్క క్లాసెస్ చెప్పేటప్పుడు ప్రతిసారి గూడా అన్ని సబ్జెక్ట్‌లని ఆల్‌మోస్ట్ నేను 'జ్ఞాన జగత్' బుక్‌ని బాగా ఫాలో చేసి అందులో యొక్క సబ్జెక్ట్‌లని తీసుకుంటూ వాటిని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అసలు ఆ జ్ఞానం మనకి ఎలా ఉంటుందనేది నేను బుక్‌లో నోట్ చేసుకొని అట్లా పాయింట్ వైస్‌గా నేను ఓన్‌గా ప్రిపేర్ చేస్తా అనమాట. అప్పుడు చెప్పడానికి చక్కగా నీట్‌గా వస్తుంది. వినే వాళ్ళకి కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా ముందుకు వెనక అలా లేకుండా నీట్‌గుంటది సబ్జెక్టు. మరి మనందరం గూడా అయన్నీ తెలుసుకోవాలి కాబట్టి అందరం ఎవరైనా 'జ్ఞాన జగత్' బుక్ కొనని వారు ఎవరైనా ఉంటే ప్రతి నెల తెప్పించుకోండి మాస్టర్స్. ఎందువల్లంటే నేను తెలుగే కాదు హిందీ కూడా తెప్పించుకుంటున్నా అనమాట. ఎందువల్ల హిందీలో కూడా నేను క్లాసులు చెప్తున్నాను. 'ధ్యాన జగత్' లో ఉన్న సబ్జెక్ట్‌లనే హిందీలో గూడా చెప్పడం కోసమే నేను హిందీ గూడా తెప్పించుకుంటున్నాను అనమాట. మరి నాలో ఎంత తపన లేకపోతే మరి ఆ హిందీ లాంగ్వేజ్ అనేది మనకి మనం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తక్కువే. ఎంత చదువుకున్నా గూడా మాట్లాడే ప్రాక్టీస్ లేనిదే మనం క్లాస్ చెప్పలేం. జనరల్‌గా మాట్లాడడం వేరును, ఒక సబ్జెక్ట్‌ని ఒక గంట సేపు చెప్పడం క్లియర్‌గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా వేరనమాట. అందువల్ల మనం ఆ సబ్జెక్ట్‌ని తెలుసుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నించాలి. మన భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలి. మరి మన అట్లా భాషా ప్రావీణ్యం పెంపొందించుకోకపోతే ఎక్కడికైనా వెళ్తాము. ప్రతిసారి ఒక ధ్యానం మనం చెప్పాలి. నార్త్ ఇండియా వెళ్తాము. సపోజ్ ఏదైనా ప్రదేశాలకు వెళ్తాము. మనకి ఇంకొక భాష వచ్చుంటే కనీసం మనం ఇంకొకళ్ళకి పంచగలుగుతాం మన యొక్క జ్ఞానాన్ని అనే ఒక తపనతో నేను ఆహ్ ప్రయత్నిస్తున్నా. 2 మంత్స్ నేను ప్రయత్నిస్తున్నాను మాస్టర్స్. అట్లాగే నాకు అవకాశాలు అలాగే ఇస్తున్నారు మాస్టర్స్. అంటే ఎందుకిది నేను చెప్తున్నానంటే, ఈ ధ్యాన జగత్ బుక్‌ని చాలామంది అసలు ఫాలో చేయట్లేదని నేను విన్నాను మాస్టర్స్. ఎందుకంటే మనది మనమే ఫాలో చేసుకోకుండా, అందులో జ్ఞానం తీసుకోకుండా ఏవేవో బుక్స్ ఇన్నిన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? అందరూ కొనలేరు కదా! కొనలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ధ్యాన జగత్ బుక్ ఒకటి చాలు మేడం వాళ్ళందరికీ గూడా. ఇది నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను ధ్యానంలోకొచ్చినప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని నేను పొందడానికి ఈ బుక్కే నాకు ఒక ఇన్‌స్పిరేషన్ అయిందనమాట. అసలు మనిషి మారడానికి ఒక నిమిషం చాలు లేదంటే 10 ఏళ్ళు పెట్టినా కూడా మారడా అన్నట్టు ఆ యొక్క సబ్జెక్ట్‌లో నేనొకటి చదవడం వల్ల నాలో ఉన్న ముద్రలన్నీ అప్పటిదాకా నేను పొందిన భావనలన్నీ గూడా ఆ ఒక్క రోజునే తుడిచిపెట్టుకోవడం జరిగిపోయింది మాస్టర్స్. అది ఎంత వండర్ అంటే నా లైఫే చేంజ్ అయిపోయిందనమాట ఒక్క రోజులో. ఎంత వండరు. ఎందుకంటే మనమైనప్పుడు మన తోటి వాళ్ళు కూడా అట్లా అవ్వాలని కోరుకుంటా నేను. అందువల్ల రియల్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా షేర్ చేస్తూ ఉంటే క్లాసెస్ మధ్యలో
వాళ్ళకి కూడా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది కదా అండి! ఓకే మాస్టర్. అయితే మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గూడా అభ్యాసం మరియు వైరాగ్యం అన్న 2 గొప్ప పదాలను గురించే ఆయన గూడా చెప్పారంట. మరి ఈ 2 కళ్ళకు మరి నోటి మధ్యలో నోటికి మధ్యనున్న ఈ యొక్క భృకుటి మధ్యలో దృష్టి నిలిపి శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే ఈ అభ్యాసం చేస్తున్నందువల్ల మనకు వైరాగ్యం అంటే ఏమిటి? నిజమైన వైరాగ్యం అంటే ఏంటో మనం తెలుసుకోవడం జరుగుతుందనమాట. అయితే కాల వినియోగం కోసం మనం ఇక్కడికొచ్చాం. మరి మనం భూమి మీదకెందుకొచ్చాం? కాలాన్ని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తే మనకేమన్నా అవసరమా మాస్టర్స్? మళ్ళీ మళ్ళీ జన్మలెత్తే అవకాశం ఒక్క జన్మ తగ్గినా చాలు అని అన్నారు భద్ర సారు. మీరు జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఎన్నో జన్మలు కర్మలు దగ్ధం చేసుకోవడం ద్వారా ఎన్ని కర్మలు దూరం చేసుకుంటారో మీ యొక్క ప్రయత్నం ద్వారానే అది ఆధారపడి ఉంటుంది. కనీసం మీ ప్రయత్నం ఒక్క జన్మను దాటగలిగే అవకాశం చేసినా కూడా అది ఎంతో అద్భుతమే. అని అన్నారు మరి. మనం ఆ ప్రయత్నం మనందరం ఖచ్చితంగా చేద్దాం. సద్వినియోగం చేసుకుందాము. అయితే రోజుకి మనం 12 గంటలు పట్టుకూటి కోసం ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నా గూడా ఒక 10 గంటలైనా మరి శ్వాస మీద ధ్యాస పెడదాం మాస్టర్స్. పెట్టి మనం మన సమయాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొని, అన్ని రహస్యాల్ని తెలుసుకొని, జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, అందులో ఉన్న రహస్యం ఏంటో మనం తెలుసుకోవడం ద్వారా మనకే తెలుస్తుందనమాట. ఏ విషయాన్ని వదిలిపెట్టేయాలి, ఏ మాట మాట్లాడడం వదిలిపెట్టేయాలి. ఎంతవరకు మనం జ్ఞానవంతంగా మనం మాట్లాడగలగాలి అనే విషయాన్ని మనకు మనమే తెలుసుకునే జ్ఞానం వస్తుందనమాట. అయితే మరి ధ్యానం అనేది అభ్యాసం మనకు తెలియనప్పుడు, మన సమయాన్ని చాలా చెత్తగా వినియోగించుకున్నాం. అవునా కదండీ! మనకి ధ్యానం తెలియనప్పుడు ఏదైనా విషయాలొస్తే మన కుటుంబాల్లో కావచ్చు, మనకి ఇయ్యే కదా సమాజాలు ఇయన్నే కదా అందరికి కూడా. మరి ఆ వాటిట్లో పడిపోయి మనం ఎంత సమయాన్ని వృధా చేసుకుంటాం. అదే ఆలోచించుకుంటాం, ఏడుస్తాం, 10 మందికి చెప్పుకుంటూ ఉంటాం. ఆళ్ళిట్లిట్లన్నారు, నిన్నిట్లన్నాను, అయ్యో! నాకిట్లయింది నన్నే అంటున్నారే, ఏది నేనే చిక్కానా? ఇట్లా ఎన్ని మనోభావాలండి. ఈ మనోభావాలతోటే మనం కుంగి కృషించి నశించిపోయి మరి జీవితాల్ని, కాలాన్ని ఎంతో వృధా చేసుకుంటూ వస్తున్నాము. మరి పునరపి మరణం పునరపి జననానికి సార్థకం చేస్తున్నామనమాట ఆ పదానికి. కానీ ఆ దాని నుంచి మనం వేరుపడాలి అంటే మనం ధ్యానం చేసుకోవాలి. కళ్ళు 2 మూసుకొని ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని మనకి ప్రతిసారి చెప్తున్నారనమాట. అయితే మరి మన శ్వాసతో కలిసి మనం ప్రయాణం చేస్తూ చక్కగా మన ధ్యానాన్ని మనం అభ్యాసం చేయగలుగుతూ ఉంటాం. అలా చేసినప్పుడే గదా! మరి ముక్కులోని దారి ముక్తికి దారి అని జెప్పి మనకి భద్రిసారి తెలియపరిచినప్పుడు, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. అది ఎంత తేలికైంది. దేని మీద గూడా ప్రత్యేకంగా మైండే పెట్టక్కర్లా. అలా ఖాళీగా కళ్ళు మూసుకొని ఈ శ్వాస వస్తుంది, పోతుంది. మనం గమనించుకుంటే చాలు. ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు వస్తున్నా కూడా ఈ గమనించుకోవడం అనేది చాలా తేలికైన పద్ధతనమాట. ఎటువంటి ఆహ్, కఠినమైన నియమాలుండవు గమనించటంలో. ఇలా వైరాగ్యాభ్యాసాలతో మన సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉండాలి. మరి ప్రతి క్షణం అద్భుతంగా తయారవుతూ ఉండాలి. మరి పిరమిడ్‌ల యొక్క శక్తి ఏంటి మనం తెలుసుకోవాలి. మరి నిన్న సుధాకర్ గారు మనకు పిరమిడ్ యొక్క శక్తి ఏంటో అని తెలియపరచడం జరిగింది. తెలుసుకోవడం ద్వారా ఇంకా ఎవరన్నా కొత్తగా తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకొని వాటిని ఉపయోగించుకుందాము. మరలా ప్రతి క్షణం కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాం మాస్టర్స్. ఎందువల్లంటే నిన్న నేను ఈ పిరమిడ్ క్లాస్‌లో సుధాకర్ గారి క్లాస్‌లో పిరమిడ్ యొక్క శక్తి ఏంటి అని తెలుసుకున్నప్పుడు నేను ఒక 2 నిర్ణయాలు తీసుకున్నానండి. మాది అపార్ట్‌మెంట్ అన్నమాట. వాటర్ ట్యాంక్ పైన పిరమిడ్ పెట్టుకుందాం. ఎలా పెట్టాలో తెలీదు. కానీ అడిగి తెలుసుకుందాం ఎవరినన్నా అని చెప్పి నిర్ణయం తీసుకున్నా. మా ఇంట్లో హాల్‌లో సోఫా ఉందన్నమాట. స ఆ సోఫాకి ఇప్పుడు ఇట్లా కట్టిచ్చేస్తున్నారు పిరమిడ్స్. అట్లా ఎలా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. మా హస్బెండ్‌కి చెప్తే ఓకే చేద్దామన్నారు. ఆహ్, నేను ఇవాళ ఈ పిరమిడ్ కూడా పెట్టుకొని క్లాస్ చెప్దాం అనుకున్నాను గానీ, ఇది ఎలాస్టిక్ లూజ్‌గా ఉండేసరికి పడిపోతుంది. సో, కాన్సంట్రేషన్ దెబ్బతింటుందిలే అని పెట్టుకోలేదు నేను. అట్లాగే మనం తెలుసుకున్న ఏ విషయాన్నైనా సరే మనం ఫాలో చేద్దామండి. ఫాలో చేసిన విషయాన్ని మనం ఓకే. ఇవాళ మన క్లాస్‌లో మరి ఈ మేడం ఏం చెప్పారు? మరి ఈ సార్ ఏం చెప్పారు? మనం నిజంగా అలా ఉంటున్నామా? ఒకటన్నా మార్చుకునే అవకాశం ఉందా ఏంటి అసలు చూద్దాము అని మనం ప్రయత్నిద్దాం మాస్టర్స్. మరి ఈ అవకాశాన్ని నాకు తెలిసిన ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చినందుకు మరి ధ్యాన జగత్ టీమ్ వాళ్ళందరికీ లక్ష్మీ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. అలాగే నా యొక్క జ్ఞానాన్ని మీరందరూ గూడా నాకు చెప్పే అవకాశాన్ని ఇచ్చి మీరందరూ చక్కగా కెమెరాలు ఓపెన్ చేసుకొని వింటూ నన్నెంతో సపోర్ట్ చేశారు నాకు. మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.